ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటే పద్మం ఇంత హుషారుగా చెప్తాను. తలుపు గెడ కూడా వేసేసింది. అయ్య బాబోయ్, తలుపులేసేవంటే చెప్తానండి. దొంగ బొత్తాలు తీయండి. బొత్తలా వస్తున్నాయి ఫీలింగ్స్, 6:00, 7:00, పావు తక్కువ 10:00. పడుకుంటే ఓసారి, నుంచుంటే ఓసారి ఫీలింగ్స్ వస్తున్నాయి, కూర్చుంటే ఒకసారి వస్తున్నాయి ఫీలింగ్స్. ఆగండి. ఒక్కసారి వెనక్కి తిరగండి. వెనక్కెందుకే, ముందు వెనక్కి తిరగండి. అంతేనటవా? అబ్బో, ఈ రోజు నా పంట పండింది. పద్మం, మనిద్దరం ఏమైంది నీకు? అమ్మో అమ్మో, అయ్ బాబోయ్, ఏమైంది నీకు? అమ్మో అమ్మ బాబోయ్, అమ్మో పద్మం, అమ్మో అయ్ బాబోయ్, ఏం చేసావు? ఏంటే అలా కొట్టేశావు? కొంప తీసి నేనే ఆ కోయిదొర వేషంలో వచ్చానని దీనికి తెలిసిపోయిందా? ఛాన్సే లేదు. ఇదేదో కావాలని ఎదురు డ్రామా చేస్తున్నట్టుంది. నేను కోయిదొర వేషం వేయడం ఏంటే? చిచ్చే, ఇలాంటి వేషాలు వేయడం మా ఇంట వంటలేదు తెలుసా? అవునా? రండి రండి. ఎక్కడికే? ఎక్కడికే? ఏంటిది? ఎక్కడ? చూడండి. ఈ గుర్తేంటి? అదే నేను అడుగుతున్నాను. ఆ గుర్తేంటి? అదేనే, నా వీప్ మీది గుర్తు. ఎలా వచ్చిందబ్బా ఈ గుర్తేంటా? ఈ గుర్తేంటా? మళ్ళీ పద్మం, వద్దు, కొట్టకు. పద్మం, ఈ గుర్తేంటి? కొడతావేంటి? అమ్మ దొంగ, అమ్మ పద్మం, ఎంత పని చేసావే! దగా, మోసం. నోరుమోయండి. వేషం వేసుకుని వచ్చి ద్రోహం చేసింది మీరు. నేను నీకు ద్రోహం చేయడం ఏంటే? ఇదిగో, ఇప్పుడు నేను వదిలేసాను అనుకో, దాన్ని ద్రోహం అంటారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరిని కలిపేస్తే ద్రోహం ఎలా అవుతుంది? ధర్మం అవుతుంది. ఏంటి ధర్మం? ఏంటి ధర్మం? వాళ్ళ దిక్కుమాలిన ప్రేమ వల్ల, పనికి మాలిన పెళ్లి వల్ల ఇన్ని జరుగుతున్నాయి. అన్న వదినలు విడిపోయారు, ఇల్లు చీలిపోయింది. రామ బతుకు ఆఖరి కల మిగిలిపోయింది. అవన్నీ కాదు పద్మం, నీ కోరిక ప్రకారం పెళ్లి జరగలేదన్నందుకే కదా నీకు ఏడుపు. ఆజ్ఞని కోడలుగా అంగీకరించలేకే కదా ఈ ఏడుపు. డైరెక్ట్ గా ఆ కోత ఎక్కువచ్చు కదా. ఎందుకే అలా భయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? నా ఇల్లు, నా ఉదిన, నా రామ అని నీతులు వలిస్తున్నావు. అవసరమా? వాళ్ళ పెళ్ళి నీకిష్టం లేదు, నాకిష్టం. పెళ్లి చెడగొట్టాలో నువ్వు చూసావు, పెళ్లి జరిపించాలని నేను చూశాను. అదే జరిగింది. ఇప్పుడు శోభనంతో పర్మనెంట్ గా కలిపేయాలని నేను చూస్తున్నాను, చెడగొట్టాలని నువ్వు చూస్తున్నావు.
చూడడం కాదు, విడగొట్టే చూపిస్తాను. ఈ శోభనం జరగకుండా ఆపేస్తా. చూస్తూ ఉండండి. ఇది పద్మ ఛాలెంజ్, ఛాలెంజ్, ఛాలెంజ్. జాగ్రత్త, వాసిపోద్ది. శభాష్, నా చిటికిన వేలంత లేదు నీ చిన్న మెదడు. ఎన్ని ఆలోచనలు చేశావే. హ, కాస్కో నా వాస్కోడిగామా. ఏమే, ఇది ఈ చిరంజీవి ఛాలెంజ్. వాళ్ళ శోభనం జరిపిస్తా, చూసుకోవే. హ. వదినా, ఏంటి మీ గదిలో నుంచి అదోలా అరుపులు వినిపించాయి? మీ అన్నయ్యని వీపు మీద చరిచాన్లే. అంటే ఆ కోయ దొర ఆ దొరే నా దొంగ మొగుడు. ఇప్పుడు కూడా వాళ్ళ శోభనం జరిపిస్తానని ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాడు. సచ్చినోడని సచ్చినోడు. మరి నువ్వేం చేసావు వదినా? నేను కూడా శోభనం జరగనివ్వను అని ఛాలెంజ్ చేశాను. హ్మ్. హ, ఇంకా ఛాలెంజ్ చాపెక్కినట్టే. అదేంటి? అంతేగా మరి. ఆ అన్నయ్య చూడ్డానికి తెంగురోళ్ళ కనిపిస్తాడు గాని శపథం చేస్తే శకుల్లా మారిపోడు. పెళ్లిరోజు చూసావుగా ఆ పంతుల్ని ఎలా పడగొట్టాడు. అంత పెద్ద పని పూర్తి చేయగలిగినోడు ఈ తంతొక లెక్క చెప్పు. ఆహా, అక్కడంటే ఆ ఆద్య చేసిన పనికి మాన పని వల్ల అలా అయింది. ఇక్కడ ఆయన ఆటలు సాగనివ్వను. శోభనం చెడగొడతాను, వాళ్ళని విడగొడతాను. చూస్తూ ఉండు. పెళ్ళైందని ఎగేసుకుని వాళ్ళని వెనకేసుకు రావడం కాదు. ఆ తర్వాత జరగాల్సిన పనులు కూడా దగ్గరుండి జరిపించాలి కదా. ఆ సంగతి ఏదో చూడు. అప్పుడైనా నా కొడుకు మనశ్శాంతిగా ఉంటాడు. అత్తయ్య ఆగో. గీత కనపడటం లేదా? అత్తయ్య అని తెగ ఎగేసుకొస్తున్నావు. అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే గర్భధానానికి ముహూర్తం పెట్టించానత్తయ్య. ఈ రోజు రాత్రి 10:30 మంచి ముహూర్తం ఉందట. అందుకే ఏర్పాట్లన్నీ చేస్తున్నాను. మీకొక మాట చెప్దామని. నాకెందుకు చెప్పడం? ఏదో ఆ కోయిదరేదో అన్నట్టు, దారిన పోయే వాళ్ళకి ఇచ్చినట్టు నీకు ఒక సలహా ఇచ్చి పడేశానంతే. ఆ మాత్రం దానికే అత్తయ్య అంటూ అల్లుకుపోవడానికి ప్రయత్నించకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.